తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, బుధ ఆదిత్య యోగం అని వింటూ ఉంటాము. దాన్ని బట్టి అర్థమవుతుంది బుధుడు అండ్ సూర్యుడితో వచ్చేటటువంటి యోగం అని. కానీ చాలా ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాయి కదా. మరి ఇంత ఫ్రీక్వెంట్గా ఉన్నప్పుడు అందరూ తెలివైన వాళ్ళు అయి ఉండాలి కదా. అంటే ఏదో ఉంది దాని వెనకాల ఉన్నటువంటి ఏదో కిటుకేదో ఉంది. సో ఎవరెవరికి బుధాదిత్య యోగం అనేది వర్తిస్తుంది, ఒకవేళ కరెక్ట్గా వర్తించే వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఆ యోగం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమిటి, ఇవి ఒకసారి మీ ద్వారా. అండి, బుధ ఆదిత్య యోగం అనే దాని పేరులోనే బుధుడు రవిగ్రహం రెండూ కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం వర్తిస్తుంది అనేది ఒక ప్రాథమిక సూత్రం. ఇందులో మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న పద్ధతులు వీటన్నిటి చూసుకుంటూ ఉన్నప్పుడు కంబస్ట్ కావటం అనేది ఒకటి ఉంటుంది. అంటే మౌఢ్యం. మనకి ఈ సౌర కుటుంబ వ్యవస్థలో సూర్యునికి చాలా దగ్గరగా ఉన్న గ్రహాలలో బుధ శుక్ర గ్రహాలు చాలా దగ్గరగా ఉన్నవి. ఈ కారణం చేత బుధుడు తరచూ చాలా దగ్గరగా రవితోటి దగ్గరగానే సంచరించే క్రమం ఉంటుంది. దాదాపు ప్రతి రాశిలోనూ రవి బుధ గ్రహాలు కలిసి ఉండే పరిస్థితి రవి పూర్తిగా 360 రోజుల్లో ప్రతి రాశిలోనూ ఉండే పరిస్థితి ఉంటుంది. అది బుధాదిత్య యోగంగా పరిగణలో తీసుకుంటారు. రెండవది, బుధుడు కంబస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు బుధుడు తన సహజ సిద్ధమైన స్థితిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. 116 రోజులకు ఒకసారి ఇటువంటి యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. మన రోజుల ప్రకారం చూసుకుంటాం. కంబస్ట్ కావటం అనేది అంటే యోగం ఏర్పడటం అనేది. ఇక్కడ బుధుడు మనలో ఉన్న తెలివితేటలకు, వ్యక్తీకరించే విధానానికి, వీటన్నిటికీ కారకుడు. రవి మనలో ఉన్న ఆత్మశక్తికి, ఆత్మ నిగ్రహానికి, లేదా ఆత్మ స్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి, వీటానికి కారకుడు రవి. అహంకారంతో కూడిన మాటలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ బుధునికి సంబంధించిన విషయం ఏమిటంటే, ఈ యోగం వర్తించేది బుధునికి కానీ రవికి కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రాల్లో కానీ. అంటే రవికి సంబంధించిన ఉచ్చక్షేత్రం మేషరాశి, బుధునికి సంబంధించిన ఉచ్చ స్థాయి అది క్షేత్రం కన్యారాశి, దాని తర్వాత రవికి సంబంధించిన స్వక్షేత్రం సింహం, బుధునికి సంబంధించి మిథున కన్యారాశులు. ఈ రాశుల్లో ఉన్న సన్నివేశంలో, అంటే రవి బుధ గ్రహాలు కలిసి ఉన్న సన్నివేశంలో, అంటే కంబస్ట్ అయినప్పటికీ బుధునికి యొక్క ఇవ్వవలసిన, అంటే బుధుడికి సంబంధించిన వాక్చాతుర్యత, వీటన్నిటిలోనూ రవికి సంబంధించిన లక్షణాలు, అహంకారపూరితంగా ఎదుటి వారిని శాసించే విధంగా వ్యక్తీకరించే విధానాలు, ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుడు అది యోగం అవుతుంది. అంతే కదా. ఎదుటి వారిని శాసిస్తూ నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి అనేది అడ్మినిస్ట్రేటివ్. కాబట్టి ఈ రాసుల్లో ఉన్న సన్నివేశంలో బుధునికి సంబంధించి వారు చాలా మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలిగి ఉంటారు. వారి క్రింద పనిచేసేవారు, వారితో తోటి పనిచేసేవారు, సహోద్యోగులు, వీరందరూ వారికి చక్కటి గౌరవం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాసుల్లో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం చాలా పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. తద్వారా మంచి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. రెండవది, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ కారకుడు బుధుడు. మనం సహజ సిద్ధంగా మన జాతక విశ్లేషణలో బుధుని యొక్క కారకత్వాల గురించి చెప్తూ ఉంటాం. ఈ లక్షణాలతోటి మనం అప్లై చేసే సహజంగా ఏమిటి? ఏదైనా ఒక పరీక్షలకు ప్రిపేర్ కావటం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావటం, లేదా జర్నలిస్టిక్ విషయాల గురించి వచ్చినప్పుడు వారు మంచి వ్యాసాలు రాయటం, లేదా ఇటువంటి టీవీ కార్యక్రమాలకు సంబంధించి మంచి వ్యాఖ్యాతగా ఉండటం, వీటన్నిటిలో వాళ్ళ అథెంటికేటివ్గా, అంటే చాలా దాంట్లో ఆధిపత్యం కలిగిన వారిగా ప్రవర్తించే విధానాలు ఉండటం అనేది బుధాదిత్య యోగం యొక్క పాజిటివ్ కోణాలు. ఈ పాజిటివ్ కోణాలు ఈ రాశుల్లో ఉన్నప్పుడు మేషం, మిథునం, సింహం, కన్య ఈ రాశుల్లో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం చాలా పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. అది చంద్రాత్తు చెప్తున్నారా సార్, లగ్నాత్తునా?
ఇక్కడ ఆ రెండు కలిసి ఉండటం రాసుల్లో అంతే అంతే. ఇంకా లగ్నం నుంచి అలా లగ్నం కాదు. నుంచి ఆ విధంగా కాదు, ఆ రాసుల్లో ఉండటం అంతే. ఆ రాసుల్లో ఉండటం, ఉచ్చ రాసులు స్వక్షేత్రాల్లో ఉండటం. ఓకే. అలా కాకుండా రాసుల ప్రకారం అంటే మీరు చెప్తున్నది లగ్నాతు ఈ విధంగా చూసుకున్న సన్నివేశంలో మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయి. బుధునికి సంబంధించిన పాజిటివ్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది, రవి ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడిన సన్నివేశాలు ఉన్నాయనుకోండి, పంచమ స్థానం లగ్నం నుంచి పంచమ స్థానం అవి ఇవి రాసులు కాకుండా ఉన్న సన్నివేశాల్లో వారికి సంబంధించి ఏమిటంటే సంతాన భావానికి సంబంధించి ఏదో లోపాలు ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. లేదా వారికి పరీక్షలకు సంబంధించి దాంట్లో అహంకారం ఏదైనా దేనికైనా ప్రిపేర్ అవుతున్నారనుకోండి, విద్యా సంబంధిత విషయాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా మార్కులు వాళ్ళకి సబ్జెక్ట్ బాగా వచ్చి ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వాటిని కోల్పోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం లగ్నాత్తు బుధాదిత్య యోగాన్ని అంచనా వేయటం సరికాదు. ఓకే, కేవలం ఈ రాసులకు సంబంధించి మాత్రమే, రాసుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. కొన్ని రిమోట్ కేసెస్లో బుధ రవిగ్రహాల సంబంధించిన స్వనక్షత్రాలలో ఉన్న సన్నివేశాలలో బుధాదిత్య యోగం వర్తిస్తుంది అనేది ఒక కొంతమంది క్లాసికల్గా దాన్ని నిరూపిస్తూ ఉన్నారు. బహుశా అంటే ఇప్పుడు ఉదాహరణకి కృతికా నక్షత్రంలో రవి బుధ గ్రహాలు కలిసి ఉన్నాయి అని అనుకుందాం, రవికి సంబంధించి వర్తిస్తుంది అనేది ఒక ప్రిన్సిపల్ ఆ విధంగా తీసుకొచ్చారు. కానీ దాన్ని మిగతా వాటికి అప్లై చేసిన ఉత్తరాషాఢ ఉత్తర ఫల్గుని నక్షత్రాల్లో కూడా ఇది వర్తిస్తుందా అని చూసుకున్న సన్నివేశాల్లో ఉత్తర ఫల్గుని నక్షత్రం సింహరాశికి సంబంధించి ఇది కదా, అది న్యాచురల్ గా వర్తించే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి చూసుకున్నప్పుడు అది మకర రాశి, అది ధనస్సు మకర రాశులకు సంబంధించింది, అక్కడ వర్తిస్తున్న దాఖలాలు కనిపించలేదు మీ ప్రాక్టీస్లో, నా ప్రాక్టీస్లో. ఉదాహరణ లేకపోతే రేవతి నక్షత్రంలో బుధుడు ఉన్నాడు అనుకున్నాం అంటే బుధునికి నీచ రాశి అవుతుంది అది, అంతే కదా కదా. కాబట్టి అక్కడ వర్తిస్తుంది అనేది కొంతమంది కొన్ని ప్రిన్సిపల్స్ తయారు చేశారు. కానీ నేను చూసుకుంటూ ఉన్నప్పుడు వారి మాట తీరులో వారు అందులో ఏమాత్రం అథెంటికేటివ్గా మాట్లాడటం లాంటి పరిస్థితులు లేకపోవటం, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో లోపాలు ఉండటం అనేది జరుగుతుంది. ఒకవేళ బుధాదిత్య యోగం యొక్క లక్షణాలు వాళ్ళకి వర్తించాలి అని అనుకుంటే, ఈ లక్షణాలు కాకుండా నెగటివ్స్ కాకుండా ఆబ్వియస్గా పాజిటివ్సే కావాలనుకుంటారు, పాజిటివ్గా ఎవరైనా కావాలని అనుకుంటే బుధునికి సంబంధించిన మంచి శాంతి విధానం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఇది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. రెండవది మనకి సహజంగా అనుకుంటూ ఉంటాం, విష్ణుమూర్తి యొక్క తత్వానికి సంబంధించి మనం మాస శ్రవణ వ్రతం అనేది మన పంచాంగాల్లో రాస్తూ ఉంటాం. బుధాదిత్య యోగానికి సంబంధించి ఏదైనా మంచి అనుకూలతలు పొందాలి ఎవరి జాతకంలో అయినా, ఈ మిగతా ఈ స్వక్షేత్రాలలో ఉచ్చక్షేత్రాల్లో కాకుండా మిగతా ప్లేసెస్లో బుధాదిత్య యోగం ఉంది అని ఉన్నది అని అనుకున్నప్పుడు అది అనుకూలమైన ఫలితాలు రావాలి అని అనుకున్న సన్నివేశాల్లో మాస శ్రవణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండటం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సో నెలకోసారి శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ నక్షత్రం రోజు ఏం చేయాలి, ఆ వ్రతం ఆచరించడం అంటే మన నమ్మకం ఏమిటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అనేది ఒక ప్రత్యేకమైన నమ్మకం. రెండవది మన సౌత్ ఇండియాలో ఎక్కువగా శ్రవణ నక్షత్రానికి సంబంధించి అది విష్ణు భక్తులు ఎక్కువ ఆరాధన చేసే నక్షత్రం. ఆ వ్రతాన్ని ఆచరించడం అంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మనం మిగతా పూజా కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటామో ఆ విధంగా చాలా పవిత్రంగా దగ్గరలో ఉన్న వైష్ణవ దేవాలయాలు కానీ లేదా వారు కుదిరిన దేవాలయాన్ని సందర్శన చేసి అల్పాహారం మాత్రమే తీసుకుంటూ, అంటే ఉపవాసం అంటే కఠిన ఉపవాస దీక్ష కాదు, అల్పాహారం తీసుకుంటూ చాలా సాత్వికంగా ఉండి సాయంత్రం పూట పారణ చేయటం, సాయంత్రం పూట భోజనం చేయటం, తక్కువ మొత్తంలో చేయటం, ఎక్కువ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం. మాస శ్రవణ వ్రతం ఆచరిస్తున్న వారికి బుధునికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ, అంటే ఇది బుధాదిత్య యోగం మరొక రకంగా చూసుకుంటే కంబస్ట్ అయిన మౌఢ్య దోషాలు కూడా వర్తిస్తాయి అని. ఈ మౌఢ్య దోషాలు పోవటానికి, వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి మాస శ్రవణ వ్రతం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నాళ్ళు చేయాల్సి ఉంటుంది సార్ వ్రతం? వారు కుదిరిన రోజులు రెగ్యులర్గా. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి, దానికి ఇన్కమ్ బాగా వస్తుంది అని అనుకోండి, మానుకుంటామా? మానుకోం కదా, చేస్తూ ఉంటాం కదా. వారు ఒకసారి ప్రయత్నం చేయమనండి, ఖచ్చితంగా మిగతా వారు గుర్తించి
వారికి అప్రిషియేట్ చేసే విధంగా ఆర్థికపరంగా లాభాలు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు మానుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అవును, వాళ్ళ ఈసారి ఇంకా చేయాలని అనుకుంటారు. మనసే చెప్తుంది అది చెయ్యి అని. అది బుధునికి సంబంధించి. ఇంకా రవికి సంబంధించిన శాంతి విధానాలు అని అనుకున్నప్పుడు ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ సూర్యపంజర స్తోత్రం కానీ చదువుకోవటం, ఇవేవీ కుదరదు ఇదే అనుకున్నప్పుడు రక్త చందన తిలక ధారణ నుదుటి మీద రాసుకోవటం. రక్త చందనం అంటే ఎర్రగా ఉండే కుంకుమ మాత్రమే పెట్టుకోవటం అనేది కాదు. రక్త చందనం రవికి సంబంధించి, ఎర్రచందనం అంటారు కదా, రవికి సంబంధించి చాలా చక్కటి ఉపాయ మార్గం అది. దాన్ని ధరించడం పరిహారంగా పనిచేస్తుంది. మీకు కుదరని సన్నివేశాల్లో ఆ విధంగా చేయండి. లేదా ఎవరైనా అరుణం మహాసౌరం త్రిచా చేస్తున్నారనుకోండి, అక్కడ ఎర్రటి పువ్వులను అక్కడ ఆ పూజా కార్యక్రమాల్లో మీరు ఇవ్వండి. ఎవరన్నా చేస్తూ ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు చేస్తున్న వారికి కానీ వీరికి కానీ ఇవ్వండి. ఈ సోషల్ మీడియాలో అందరూ రకరకాల లలితా సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేస్తూ ఉంటారు. చాలా మటుకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, లలితా సహస్రనామం చాలా ఈజీగా మేము నేర్చేసుకున్నామండి, విష్ణు నేర్చుకోలేకపోతున్నాం, మాకు కష్టంగా అనిపిస్తుంది అని అంటారు. నాకేంటో రివర్స్, నాకు లలిత కష్టం అనిపిస్తుంది, విష్ణు చాలా ఈజీ అనిపిస్తుంది. నాకు కూడా అంతేనండి. కూడా అంతేనా? అంటే విష్ణు సహస్రనామం సులువుగా నాకు వచ్చింది ఎలా, అదే నా క్వశ్చన్ కూడా, ఎలా సులువుగా నేర్చుకోవచ్చు, ఎలా మేము అంటే అది కంటతా పట్టాలి అని అనుకుంటున్నాం కానీ రావట్లేదు, ఎలా ప్రాక్టీస్ ఎలా చేయాలి చెప్పండి. ఇలా విస్తృత వ్యాప్తి రావటానికి కారణం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి కెసెట్ కానీ లేకపోతే వారి అది ప్లే అది ప్లే చేసుకుంటూ మనకి అందుబాటులో ఉన్నాయి కదా, పుస్తకాలు ఉన్నాయి. రామకృష్ణ మఠ్ వాళ్ళు బాగా కంటికి కనిపించే విధంగా పెద్ద అక్షరాలతోటి ప్రింట్ చేశారు. కాబట్టి ఉచ్చారణ దోషాలు లేకుండా వింటూ చూస్తుంటే వస్తుంది, వెంటనే వస్తుంది. 10-15 రోజుల్లో వచ్చేసేస్తుంది. దాని తర్వాత కంటత కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. లలితా సహస్రనామం ఇది అంటే బహుశా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేశారో లేదో నాకు తెలియదు, అందుకని విస్తృత వ్యాప్తి లేదు. బహుశా ఏ స్తోత్రమైనా ఏ సహస్రనామాలైనా ఎవరన్నా స్పష్టంగా చదువుతూ ఉన్నది వింటూ మనం పాఠం చదువుతున్నాం అనుకోండి, మన నోటికి వచ్చేసేస్తుంది. కొంచెం ప్రాక్టీస్ అవసరం దానికి. రైట్ సార్, బుధాదిత్య యోగం చాలా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి యోగం అని ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ ఏ రాశుల్లో ఉంటే వర్తిస్తుంది అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం.